సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనే ఓ వ్యక్తి నోరు జారటం అనే దానికంటే కూడా కావాలనే రెచ్చగొట్టాలనే లేకపోతే ఇంకో ఉక్రోషంతోనే ఆ రకంగా మాట్లాడారు. ఇంతగా ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఆ మాటలు చెప్పిన వ్యక్తి 10 మందికి ఉపద్ఘాతాలు చెప్పేటటువంటి పాస్టర్. ఒక పాస్టర్ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారు? ఇంతకు ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు నేను వినిపిస్తా, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నటు రోడ్లో నిలబెట్టి పుస్తక కింద చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఉంటే నీకు నొప్పిగా వెళితే చాలా సంతోషం. ఎందుకంటే సనాతన ధర్మము అని అంటే స్త్రీలను అవమానపరిచినట్లు మీ తల్లిని, మీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అర్పేసినట్లు లెక్క. విన్నారు కదా? ఒక పాస్టర్ ఏమన్నాడంటే సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళని, మహిళల్ని అవమానపరిచినట్లేనంట. ఈ పాస్టర్ ఏమంటాడంటే నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని, నీ తల్లి ఏంటి, నీ అమ్మ ఏంటి, ఏదైనా ఒకటే కదా, నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని అవమానపరిచినట్లేనంట. ఎట్లా అవమానపరిచినట్లు అంటే అమ్మేసినట్లే అంట. సనాతన ధర్మం అంటే దాని డెఫినేషన్ ఈ పాస్టర్ చెప్తున్నాడు. ఈ పాస్టర్ గారికి ఏమన్నా తెలుసా? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? సరిగ్గా సనాతన ధర్మం అనే పదాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా తెలుగులో రాయగలడా? తెలీదు. కానీ సనాతన ధర్మం గురించి నీ ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడతావు? ఈ పాస్టర్ పేరేంటో కూడా నాకు తెలీదు. దాని తర్వాత ఈయన పైన కేసులు నమోదైనవి. ఎవరైనా తల్లిని, ఎవరైనా చెల్లిని, ఎవరైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు చాలా వృత్తిగా బయటికి లాగాలి, తల తీసేయాలంట.